తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమాదేవి కూరల్ల. నమస్తే మా. నమస్తే అండి. అమ్మ, విష్ణు సహస్రనామాలు, మీరు లలితా సహస్రనామ పారాయణం అయితే చేస్తున్నారు, కానీ మీ పేజ్లో చూసిన తర్వాత నాకు ఒక వెండి హారం కనిపించింది విష్ణు సహస్రనామాలకు సంబంధించి. గోదాదేవికి సంబంధించి కూడా, ఆ పాశురాలకు సంబంధించి కూడా ఒక హారము, అది కూడా స్వామివారి మెడలో వేయటము, ఇదంతా కూడా ఇది ఎవరికి వచ్చిన ఆలోచన? అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? నేను మామూలుగా గుడికి వెళ్తాం. మాకు ఏలూరులో వెంకటేశ్వర గుడి ఉందమ్మా. గుడికి వెళ్తాం మామూలుగా, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. అట్లా మొదలెట్టడం అలాగా. ఫస్ట్ అయితే 1,00,000 దీపోత్సవం చేశాను. తర్వాత 1,00,000 తులసి, తర్వాత 1,00,000 గాజులు, ఇంకా వాహనాలు ఒక 5-6 వాహనాలు చేయించాము. చంద్రప్రభ వాహనం, సూర్యప్రభ వాహనం, కల్పవృక్ష వాహనం, అట్లా వాహనాలన్నీ చేయించారనమాట. రథసప్తమి వచ్చిన రోజున ఖచ్చితంగా ఏలూరులో గుడి చుట్టూ వాహనాలతోటి తిరుపతిలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఊరేగింపు చాలా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మనం చేయించిన దాంట్లో మనం దేవుడికి ఎంత కార్యక్రమం చేయించగలిగామా. అవును. అలాగా వెంకటేశ్వరకి విష్ణు సహస్రమాల, గోదాదేవికి తిరుపావై మాల, అవి ఖచ్చితంగా తిరుపావై మాల ఇవన్నీ కూడా చక్కగా ధనుర్మాసంలో వేస్తారు. మనం చేయించిన దానికి ప్రయోజనం అనేది ఉంది. మాది పద్మావతి మహిళా మండలి అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వాళ్ళందరూ కాకుండా వేరే భక్తులు అందరు సహకారంతో కలిపి చేయిస్తాను. ఇక్కడ కూడా సహకారం అందరిది ఇస్తారమ్మా. మనం ఏదైనా కార్యక్రమం మొదలెట్టాము అంటే ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు. ఇప్పుడు ఇది అక్కడే చేయించారా అమ్మ? అసలు ఎవరికి? మీకే వచ్చిందా? నాకే వచ్చింది ఆలోచన చేయించాలని. చాలా కొత్త ఆలోచన కదా. విష్ణు సహస్రం మనం అది చదివితే మంచిది అనుకుంటాం కదా. విష్ణు సహస్రం అంతా మాలలాగా చేసేసి స్వామివారి మెళ్ళ వేస్తే అందులో ఉన్న అనుభూతి చెప్పడానికి లేదనమాట. అవును అవును, నిజంగా అద్భుతమైన ఆలోచన. అంటే మీ వాళ్ళంతా ఏంటి రియాక్షన్? మీరు ఇలా చేయిద్దాము అని చెప్పిన తర్వాత నిజంగా చాలా కొత్త ఆలోచన కదా. అవును. ఏమన్నారు? అనగానే అందరు సపోర్ట్ చేసేయడమే. గుడిలో కూడా సపోర్ట్ చేసేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు అందరూ. నేను ఉంటాను అందులో, నేను కూడా కలుస్తాను అని అంటారు అనమాట. ప్రతి పౌర్ణమి అక్కడ ఉంజల సేవ చేస్తారు. అంటే స్వామికి తిరుమలలో సహస్ర దీపాలంకరణ చేస్తారు. ఈ సేవ చేస్తారు, పౌర్ణమి రోజు సేవ చేస్తారు. శుక్రవారం నాడు ఖచ్చితంగా అభిషేకం జరుగుతుంది, చాలా బాగా చేస్తారు. ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి గోశాలకు వెళ్తాను. సూపర్. మరి స్వామి వెంకటేశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు, మళ్ళీ మన భూలోక వైకుంఠం తిరుమల. మీ ఇంట్లో కూడా ఒక వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి ఆ వైకుంఠం గురించి చెప్పండి. అసలు మా 25th యానివర్సరీకి మా పిల్లలు అది చేయించాలని అనుకున్నారు. అనుకుంటే మనం అప్పటికి ఇల్లు కట్టలేదు. కట్టిన వెంటనే మొదలెట్టిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది అదేనమాట, వెంకటేశ్వర స్వామిని. ఆ వెంకటేశ్వర స్వామితో నా ఇల్లు పని చాలా స్పీడ్గా మొదలైంది, చాలా స్పీడ్గా కట్టుకున్నాము. అంటే ఎంత ఎత్తులో ఉన్నారమ్మా స్వామి? చాలా అంటే మాకు వీడియోలో చూస్తున్నప్పుడు చాలా ఎత్తులో కనిపిస్తారు స్వామి. నిజంగా ఆలయంలోనే చూస్తున్నాం మూర్తిని అన్నట్లు అనిపిస్తుంటుంది ఫీలింగ్. మా ఇంట్లో బాల వెంకటేశ్వరుడు ఉన్నాడు అన్నట్టు ఉంటుందమ్మా. ఎలాంటి పూజలు చేస్తుంటారమ్మా రోజు స్వామికి? నిత్యము స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు, విష్ణు సహస్రం అన్నీ చేస్తాం. నిత్యము చేస్తుంటారా ఇవన్నీ? చేస్తాం, కుదిరిన రోజుల్లో చేస్తాం. లేదు, చేస్తూనే ఉంటాము. ఏకాదశి రోజు అయితే తులసి మాల ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికినప్పుడు ఖచ్చితంగా వేస్తాం, ఒక్కొక్కసారి ఉండదు. ఖచ్చితంగా ఏకాదశి రోజు మటు ఖచ్చితంగా వేస్తాం. ఏకాదశి రోజు మాల వేయటంతో పాటు ఇంకా విశేషంగా ఏమైనా పూజలు చేస్తుంటారమ్మా? ఏకాదశి రోజున ఇది ఉసిరి చెట్టు ఉంటుంది కదా, ఉసిరి చెట్టుకి 8 దిక్కుల దీపారాధన చేస్తాను. ఎందుకనమ్మా ఈ దీపారాధన? 8 దిక్కులు చేస్తే మంచిదని చెప్పారు. 8 దిక్కులు 8 తమలపాకులు వేసేసి పిండి దీపాలు పెట్టుకొని, ఆ పిండి దీపాల్లో ఒత్తులు పెట్టుకొని 8 దిక్కులు అదే కొంచెం ప్రసాదం పట్టుకుపోయాలని చిప్స్ కానీ ఏదన్నా కొబ్బరికాయ కానీ ఏది ఉంటుంది ప్రసాదంగా పెట్టి నైవేద్యం పెట్టి హారతిస్తాను.
ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా చాలా ఇయర్స్ చేస్తున్నానమ్మా. అవుతుంది. చాలా మొత్తానికి మీ దగ్గర చాలా రెమెడీస్ ఉన్నాయి అయితే. చిన్న చిన్నగా మేము ఒక్కొక్కటి రాబట్టాలి. ఆ, భలే హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా తెల్లవారుజామునే చేస్తాను. ఇది మీరు ఇంట్లోనా ఉసిరి చెట్టు, ఆలయంలోనా? ఆలయంలో ఉంటుందమ్మా ఉసిరి చెట్టు, ఇంట్లో లేదు ఉసిరి చెట్టు. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. శుభ్రంగా కుండీల్లో పెట్టుకుంటున్నారు కదా అందరూ. ఆ కుండీల్లో పెట్టుకున్నప్పుడు 8 దిక్కులు పెట్టేసుకొని చేసేసుకోవడమే. అంటే అంత శుభం జరగాలనా? అంతే, ప్రత్యేకించి ఏదైనా అంత కోరిక కోసం? శుభం జరగాలి, అంత చాలా బాగుంటుందమ్మా. 8 దిక్కులు చేసుకోవడం అంటే ఉత్తి రోజుల్లో దిక్కులు చేస్తామా? ఆ, ఆ. చేస్తామా? దిక్కులు చేయం కదా. ఆ ఏకాదశి తిథి రోజు చక్కగా పెట్టుకొని చేసుకుంటే ఓకే. 2 విధాలు, ఉసిరి చెట్టు, వెంకటేశ్వర స్వామి, దిక్కులు. వాస్తు దిక్కులు అనమాట. దిక్కులు అంటే వాస్తు ప్రకారంగా దిక్కులు. ఓకే. వాస్తు పురుషుడు బాగుంటాడు. ఇంట్లో ఏమన్నా అంటే తేడా ఈశాన్యం, నైరుతి, వాయువ్యం ఈ రకంగా దిక్కులా అమ్మా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఇవన్నీ. ఓకే ఓకే. మామూలుగా అయితే మనం 4 పాటిస్తాం ఎక్కువగా. పాటిస్తాం. కానీ ఇలా చూసుకుంటే 8 దిక్కులని కలిపి చేసుకోవాలి. బాగుంటుంది నిజంగా. ఏమన్నా వాస్తు దోషాలు అట్లా ఇట్లా ఉన్నా కూడా కవర్ అవుతాయేమో కదమ్మా ఇంట్లో. అవుతాయమ్మా. అయితే మీ ఊరు విషయానికి వస్తే, ఏలూరులో చాలా అంటే మహోన్నతమైన ఒక జాతర ఒకటి చాలా విశేషము అని చెప్పి, అది అంటే ప్రతి ఏడాది వచ్చే జాతర కాదు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అని చెప్పి, ఈ మధ్యకాలంలో ఆ జాతర కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారనుకుంటా. ఒకసారి ఆ జాతర గురించి మాట్లాడదామమ్మా. ఏంటి ఆ జాతర? ఇది 150 సంవత్సరాల క్రితం నుంచి మొదలైందండి ఈ జాతర. అంటే కలరా ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు, ప్లేగ్ వ్యాధి ఇలాంటివన్నీ ఉండేవి. వాటి నుంచి అమ్మవారిని మనం విముక్తి కోసం కోరుకున్నాక అమ్మవారిని తీసుకొచ్చి అలాగా ఊరి నడిబొడ్డులో తీసుకొచ్చి పెడతారనమాట. ఆ జాతర కమిటీ వాళ్ళు ఉన్నారు. తీసుకొచ్చి అమ్మవారికి 99 రోజులు ఒక మాదిరిగా కాదు, అమ్మవారికి పూజలు, జాతర, బాజాలని, అయ్యని ఇయ్యని అమ్మవారికి వేడేపారం పెడతారు. అంటే అమ్మా ముందు సద్దేపారం గురించి చెప్పాక వేడేపారం గురించి చెప్తా. సద్దేపారం అంటే పిల్లలకి ఇలా పొంగు పోయటాలు అలాంటివి ఉంటాయి కదమ్మా. ఆ టైంలో అందరూ కూడా సద్దేపారాలు పెట్టుకుంటాం అనమాట. ఒక కేజీ పావు బియ్యంతో రాత్రే వండేసుకుంటాం అనమాట. తెల్లారేసరికి చల్లగా అయిపోవాలి. అంటే దాన్ని సద్దేపారం అంటారు. 3 ఉల్లిపాయలు, ఒక బెల్లం ముక్క, పెరుగు, 3 పళ్ళు, చనివిడి, వడపప్పు, పానకము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం కింద పెడతాం అనమాట. ఇది ఈ 99 రోజుల్లో ఆదివారాలు, గురువారాలు తీసుకెళ్ళి పెడతాము. ఎవరిష్టం వాళ్ళది, కావాలనుకున్న వాళ్ళు. ఇది ఖచ్చితంగా మొత్తం ఊరు అంతా పాటించవలసిందే. ఈ ఒక 5 గుర్తులు అనేవి ఉంటాయి అమ్మవారికి. గంగానమ్మకి, మహాలక్ష్మమ్మకి, పోతురాజు బాబుకి, వెనుకొండ అంకమ్మకి, నల్లమారమ్మని, ప్రత్యేకించి నల్లమారమ్మని, వెనుకొండ అంకమ్మని తీసుకొస్తారనమాట. బాగా నల్లమారమ్మ అంటే బాగా ఉగ్రహంగా ఉంటారనమాట ఆవిడ. ఒక్కరోజు తీసుకొచ్చి సాయంత్రానికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు వేడేపారం అంటే లాస్ట్లో అమ్మవారిని సాగనంపే రోజున ఈ వేడేపారం పెడతారనమాట. బూరి, పులిహార, చక్కెర పొంగలి, ఈ మనం వండుకునే రైసు, 5 రకాల కూరలు, 5 రకాల పిండి వంటలు కలిపి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా మొత్తం ఎన్ని వేల గడప ఉంటే అన్ని వేల గడప చుట్టాలు. అసలు ఒక్కొక్కళ్ళ ఇంటికి 100 మంది, 200 మంది. ఏలూరులో టిప్ టాపులు కానీ ఏమీ ఖాళీ లేవన్నమాట. కానీ ఆ జాతర ఎందుకు చేస్తారంటే అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. 12 ఏళ్ళకు ఒకసారి తీసుకొచ్చేవాళ్ళు ఇదివరకు. అమ్మవారు కోరిక మేరకు మనిషి మీదకి అలాగా వచ్చి నన్ను 7 సంవత్సరాలకు ఒకసారి తీసుకురండి అని చెప్పిన కాడి నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తున్నారండి. ఇప్పుడు అమ్మవారు మళ్ళీ వచ్చే 7 సంవత్సరాలకు ఇప్పుడే మాట తీసుకుంటుంది అనమాట. నన్ను మళ్ళీ 7 సంవత్సరాలకు తీసుకొస్తారా అని చెప్పి. మాకు ఊరంతా చాలా పండగలాగా ఉంటుంది. అసలు ఆ రోజు చుట్టాలు ఊరంతా, ఏలూరులో కూడా ఒక 10 లక్షల మంది అన్న వచ్చి ఉంటారమ్మా. మొత్తం గ్రామం అంతా కిటకిటలాడుతుంది అయితే. మొత్తం అంతా అసలు 1-2 రోజులు కదా, 100 రోజుల పండుగ ఇది. 100 రోజుల పండుగ ఇది. లాస్ట్ రోజు మట్టుకి అందరిని పిలుచుకుంటారు. అలాగే బోళ్ళని వేషధారణలు అమ్మవారిని సాగనంపేటప్పుడు అమ్మవారిని పంబల ఆయన అని ఉంటారు. ఆయన మీదకి తీసుకెళ్ళి
ఆ పంబల బండిలో కూర్చోబెట్టి ఊరి చివరికి తీసుకెళ్ళి సాగనంపుతారనమాట. ఒక మనిషి మీదకి అమ్మవారిని అలా పంపుతారనమాట. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.